అందరికి నమస్తే. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంట్ చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత అది కూడా ఉద్యోగాల విషయంలో ముఖ్యంగా వర్గీకరణ అయ్యే వరకు నియామకాలు వద్దు అని మందకృష్ణ మాదిగా అడుగుతున్నారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్తింపజేస్తాం వర్గీకరణ అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు అసెంబ్లీలో. అసలు ఇది ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ మీద గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్రెడీ నడుస్తుంది, గ్రూప్ 2 డిసెంబర్లోకి పోయింది, గ్రూప్ 3 ఉంది, డిఎస్సి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, వివిధ రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. వీటి మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఆ విషయాన్ని మనం టీఎస్పీసీ మాజీ మెంబర్ విఠలన్నతో మాట్లాడదాం. అన్న ఎక్స్పర్ట్ దీనిలో. అన్న నమస్తే. విఠలన్న నమస్తే. విఠలన్న, ఈ వర్గీకరణ అంశం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాల లెక్క ఏందనేది కొంత కన్ఫ్యూజ్గా ఉంది. చాలామంది నిరుద్యోగులు నన్ను అడుగుతున్నారు, ఏమైతే ఈ నోటిఫికేషన్ రద్దు అవుతాయా లేకపోతే ఏమైతే దీనిలో అని. మీరు యాజ్ ఏ టీఎస్పీసీ మాజీ మెంబర్, దీనిలో ఎక్స్పర్ట్ కూడా, ఏం చెప్తారు? మీరు సీఎం కామెంట్ విన్నారు, సేమ్ టైం మందకృష్ణ అన్న మాది కూడా కామెంట్ చేసిన వర్గీకరణ అయ్యే వరకు నియామకాలు వద్దు అంటున్నారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామంటున్నారు. ఎట్లా దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్న? ఇప్పుడు రాజకీయ ప్రకటనలకు వాస్తవంగా ఉన్నటువంటి చట్ట ప్రకారం జరిగే లేదా రూల్స్ రెగ్యులేషన్ జరిగేది చాలా అంటే యాజ్ అ టీఎస్పీఎస్సీ మెంబర్ గా నాకున్న అవగాహనతో చెప్తుంది ఏంటంటే, ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ రోజుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి. ఇప్పుడు సాధారణంగా రిజర్వేషన్ విషయానికి వస్తే, రిజర్వేషన్ కి బేస్ ఏంటంటే సాధారణంగా ఒక స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ అని ఉంటాయి. అది గవర్నమెంట్ ఆయా గవర్నమెంట్ లో సబార్డినేట్ స్టేట్ అండ్ సర్వీస్ రూల్స్ ప్రకారమే నోటిఫికేషన్స్ ఇస్తారు. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో ఏముందంటే, ఆ రోజు వరకు ఉన్నటువంటి రిజర్వేషన్ నిబంధనలు, ఆ నిబంధనలని 100 పోస్టులకి 1 to 100 కి రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ అంటారు. ఆ రోస్టర్ పాయింట్ ని ఫిక్స్ చేస్తారు. ఫస్ట్ పోస్ట్ ఓసీ, నెక్స్ట్ పోస్ట్ ఎస్సీ, నెక్స్ట్ పోస్ట్ ఎస్టీ, అట్లా బీసీకి వస్తే బీసీఏ, బీసీడి, ఎస్సీకి వస్తే ఎస్సీ అనే ఉంటది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమస్య వచ్చినప్పుడు ఎస్సీలో కూడా బీసీ లాగా ఎస్సీ ఏబిసిడి చెయ్యాలి వర్గీకరణ. అది చెయ్యాలంటే స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ని అమెండ్మెంట్ చేయాలి. అంటే గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకొని 100 రోస్టర్ పాయింట్ లో ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసి అట్లా ఆ రోస్టర్ పాయింట్ కొత్తగా ఫిక్స్ చేయాలి. కొత్తగా ఫిక్స్ చేయాలంటే నోటిఫికేషన్స్ ఏముంటదంటే, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో, యాజ్ ఆన్ టుడే ఏదైతే రూల్స్ ఏదైతున్నాయో వాటిని మాత్రమే ఫాలో అయ్యి నోటిఫికేషన్స్ ఇస్తారు. ఇప్పుడు కొత్త రూల్స్, కొత్త సబార్డినేట్ రూల్స్ అమెండ్మెంట్ చేయాలంటే కొత్త నోటిఫికేషన్ కు వర్తిస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కు వర్తించవు. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్స్ కు వర్తించాలి అంటే వాటిని మొత్తం గవర్నమెంట్ ఒక విత్డ్రా చేసుకోవాలి నోటిఫికేషన్స్. అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోవడం అంటే ఇప్పటి వరకు అప్లై చేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పెండింగ్ లో పెట్టినట్లే. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొత్త వాళ్ళకి కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం వస్తుంది. అప్పుడు కొత్తగా ఫ్రెష్ గా అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ కు నడుస్తుంది, అదే డిమాండ్ 1:100 ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. సేమ్ టైమ్ గ్రూప్ 2 డిసెంబర్ దాకా ఏదో పోస్ట్ పోన్ అయింది. డిఎస్సి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, డిఎస్సి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇవన్నీ గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత డిఎస్సి అన్ని కూడా ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చి ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో ఏ మాత్రం అమెండ్మెంట్ చేయబోయినా ఇవి లీగల్ కాంప్లికేషన్స్ అవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి అప్లై చేసినటువంటి పిల్లలు ఏం చేస్తారు, కోర్టుకు పోతారు. అది నోటిఫికేషన్ అంటే గెజెట్ నోటిఫికేషన్ అన్న. ఒక ఎంప్లాయ్మెంట్ కి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే దానికి ఈక్వల్ టు స్టాటస్ గెజెట్ స్టాటస్ ఉంటది. దాన్ని క్వశ్చన్ చేయడం అంటే యాజ్ ఆన్ టుడే ఉన్న రూల్స్ ప్రకారం ఇచ్చిన నోటిఫికేషన్స్ ఒకవేళ అడిషనల్ గా ఏదైనా యాడ్ చేయాలిపోతే అది లీగల్ కాంప్లికేషన్ అవుతుంది. కోర్టు ఒప్పుకోడు. ఏ రూల్ వచ్చినా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటది, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే ప్రాస్పెక్టివ్ అంటే ఈ రోజు జీవో వస్తే ఈ రోజు నుంచి వర్తిస్తుంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకి ఈ రోజు కొత్త జీవో వస్తే ఈ రోజు నుంచి వర్తిస్తుంది. ఒకవేళ పాత వాడికి వర్తింపజేయాలంటే పాత నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోవాలి. అంటే సీఎం అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అసెంబ్లీలో. ఇప్పుడు ఒకవేళ సీఎం గారు నిర్ణయాన్ని అమలు చేయాలి అంటే ఇప్పుడున్న నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోవాలి అన్ని. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు. విత్డ్రా చేసుకొని ఎస్సీ వర్గీకరణకు జీవోని తీసుకొచ్చి మళ్ళీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో అమెండ్మెంట్ తీసుకొచ్చి కొత్తగా నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఆయన సీఎం అన్న ఒకసారి సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ అర్థం ఏందో చెప్పండి. మీరు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలు, అది టెక్నికల్ గా సాధ్యం కాదన్న, న్యాయపరంగా.
ఎందుకంటే వాళ్ళు బహుశా వాళ్ళ అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కావచ్చు, లేకపోతే ఒపీనియన్ తీసుకుంటారు. బట్ అది లీగల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్నారు, యాజ్ ఆన్ టుడే ఈ రోజుకున్న నియమ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. కొత్తగా ఏ రూల్ తీసుకోవాల్సి వచ్చినా అది కొత్త నోటిఫికేషన్ వర్తిస్తుంది తప్ప ఉన్న నోటిఫికేషన్ వర్తించదు. అది అనేక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి దీనిపైన, హైకోర్టు జడ్జ్మెంట్స్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. ఏ మాత్రం అమెండ్మెంట్ చేయడానికి రాదు. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 లో 1:100 చేయాలని పిల్లల డిమాండ్ వచ్చింది. అవును, కానీ నోటిఫికేషన్ ఏం పెట్టారు, 1:50 పెట్టారు. 1:50 100 చేయడానికి రేపు చట్టం అంటే కోర్టులు ఒప్పుకోవు. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి. కొత్త వాడికి ఏ నిబంధనలు అమెండ్మెంట్ చేసినా కొత్త వాడికి వర్తిస్తుంది తప్ప ఉన్న నోటిఫికేషన్స్ అప్లై చేయడానికి పోతే లీగల్ ఇష్యూస్ వస్తే దానికి అనేక రకాల సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, హైకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ టచ్ చేయడానికి వీల్లేదు. దాని యాజ్ ఇట్ ఈస్ కి వెళ్ళడమా, ఒక్క అవకాశం ఏముంటదంటే గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. మొత్తం రద్దు చేసి ఇంకా మళ్ళీ కొత్తగా చేసుకోవాలి. ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫ్రెష్ నోటిఫికేషన్ వల్ల అప్పుడు ఫ్రెష్ గా వర్గీకరణ డిసిషన్ తీసుకోవాలా. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆ రోస్టర్ పాయింట్ లో ఈ పాయింట్ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసినాక కొత్త రూల్స్ ప్రకారం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. బహుశా మరి గవర్నమెంట్ అంత రిస్క్ తీసుకుంటారా లేదని నాకేం తెలియదు. కానీ ఇప్పుడు మీరు అన్న లెక్క ప్రకారం అయితే పాత నోటిఫికేషన్ గ్రూప్ 1 ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయిందని చెప్పినా కదా, డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళను ఎస్సీ ఉపకులాలకు ఇప్పుడు వర్గీకరణ ముందు వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి మరి ఇప్పుడు ఎస్సీ ఈ వర్గీకరణ కాకముందు చేస్తే వీళ్ళకి అన్యాయం జరగదా? ఎస్సీలకు జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ రూల్ లేదు కదా. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఏదైతే ఎస్సీ ఇప్పుడు ఈ రోజుకి ఎస్సీ వర్గీకరణ జరగలేదు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఆర్డినెన్స్ రూపమా బిల్లు పెట్టి అసెంబ్లీలో పాస్ చేసా, అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని జీవో రూపంలో ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ ని అమెండ్మెంట్ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఉన్న నోటిఫికేషన్ అప్లై చేయవస్తే సుప్రీంకోర్టు కానీ కోర్టు కానీ ఒప్పుకో. మీరు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ యాజ్ అంటూ ఈ రూల్ ఏదో నోటిఫికేషన్ ఇచ్చిన డేట్కి ఇప్పుడు దాంట్లో నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక అన్ఎంప్లాయర్ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ కి ఎలిజిబుల్ ఉంటాడు. ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుంటే నేను ఈ రోజు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే కుదరదు. ఆ రోజుకి ఆ రూల్ ఏముందో అదే వర్తిస్తుంది నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం. నోటిఫికేషన్ మీద అప్పుడు టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ అనుకోండి, దానికి సర్వ హక్కులు ఉంటాయి. వాళ్ళు ఏమైనా అమెండ్మెంట్ చేయొచ్చు, వాళ్ళ అవసరం అయితే రద్దు చేయొచ్చు, వాళ్ళ ఇష్టం వాళ్ళ చేతిలో ఉంటది. కరెక్టేనా? అది అంటే సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేసేది ఎవరు? మళ్ళీ గవర్నమెంట్స్. ఇప్పుడు స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అది పిఎస్సి చేసుకోదు, గవర్నమెంట్ చేస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన రూల్స్ కావచ్చు గవర్నమెంట్ చేస్తుంది, సర్వీస్ కమిషన్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ కు ఈ ఫలానా క్వాలిఫికేషన్స్ డిసైడ్ చేసేది గవర్నమెంట్, సర్వీస్ కమిషన్ కాదు. ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ ని బేస్ గా తీసుకొని నోటిఫికేషన్ ఇస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చే అథారిటీ సర్వీస్ కమిషన్ ఉంటుంది. నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోవాలంటే ఎందుకు విత్డ్రా చేసుకోవాలన్నా రూల్ ప్రకారం దాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నాం అంటే ఇట్లా మేము రూల్ మారింది, ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే వాళ్ళ చేతిలో ఉంటుంది, గవర్నమెంట్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మేము రూల్స్ మార్చుకున్నాం, ఇప్పుడున్న నోటిఫికేషన్ మీరు విత్డ్రా చేసుకోండి, ఈ రూల్స్ మార్చుకున్న తర్వాత కొత్త నోటిఫికేషన్స్ వాళ్ళని అడగాల్సి వస్తుంది. కానీ సర్వీస్ కమిషన్ తమకు తామే అది చేసుకో, ఎందుకంటే రూల్స్ ఫ్రేమ్ చేసేది సర్వీస్ కమిషన్ కాదు కాబట్టి. అంటే ఒకవేళ ప్రభుత్వం మీరు అన్నట్టు సాహసం చేసి ఇవన్నీ రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇస్తామంటే ఇప్పటికే 1:50 సెలెక్ట్ అయిన వాళ్ళు, డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కోర్టుకు పోతారు. వీళ్ళకు అన్యాయం జరుగుతుంది. మళ్ళీ ఒకవేళ ఈ నోటిఫికేషన్ విత్డ్రా చేసుకుంటాం అంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసి అప్లై చేసిన వాళ్ళు కోర్టుకు పోతాం. కోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇస్తారు. ఎందుకంటే అనేక రకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే దాన్ని ఫాలో కావాల్సిందే. అది ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కాదు, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏ జీవో దానికి వర్తించదు. ఆ నోటిఫికేషన్ ఇచ్చే డేట్ కి ఏ రూల్ అయితే ఉందో దాన్ని ఫాలో కావాల్సిందే. కొత్తగా రూల్ తెచ్చేది కొత్త నోటిఫికేషన్ వర్తిస్తుంది తప్ప ఉన్న నోటిఫికేషన్ వర్తిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా సమాచారం ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇది పరిస్థితి. ఒకవేళ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపు అంటే విడుదల చెప్తున్న దాని ప్రకారం మొత్తం నోటిఫికేషన్స్ క్యాన్సిల్ చేయాలి. మొత్తం ప్రిలిమ్స్ మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మొత్తం రద్దు చేయాలి, గ్రూప్ 2 నోటిఫికేషన్ అది రద్దు చేయాలి, డిఎస్సి రద్దు చేయాలి, ఇంకేమైనా ఇచ్చి ఉంటే అవన్నీ రద్దు చేయాలి. చేసి అప్పుడు ఎస్సీ వర్గీకరణను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. మరి సీఎం అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, మరి నోటిఫికేషన్స్ మొత్తం రద్దు చేస్తారా? రద్దు చేస్తే ఇప్పటికే 1:50 సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఊకుంటారా? డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఊకుంటారా? ఇక రకరకాల
సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది. బట్ వర్గీకరణ అయ్యే వరకు నియామకాలు వద్దు అని మందకృష్ణ మాదిగ అన్న అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఏబీసీ వర్గీకరణ ఇన్ని సంవత్సరాల తర్వాత 40 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే ఉద్యోగ అన్ని భర్తీ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు వర్గీకరణ ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తారు, మళ్ళీ ఎప్పుడో కదా నోటిఫికేషన్లు వచ్చేది అనేది మందకృష్ణ మాదిగ అయితే ఆందోళన వ్యక్తం చేసిండ్రు, ఒక డిమాండ్ చేసిండ్రు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.